మెదక్ అల్లర్లను అదుపు చేయడంలో పోలీసులు కీలకంగా వ్యవహరించారని మెదక్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, న్యాయవాది జీవన్ రావు పేర్కొన్నారు. మెదక్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మత సామరస్యానికి ప్రతీకగా ఉన్న మెదక్ ప్రాంతంలో 20 ఏళ్ల తర్వాత మళ్లీ ఘర్షణలు చోటు చేసుకోవడం దురదృష్టకరమని, కుల మతాలకు అతీతంగా సోదరభావంతో ఉండే వంటి ఈ ప్రాంతంలో కొందరి స్వార్థం వల్ల అల్లర్లు జరుగుతున్నాయని, రాజకీయాలకు యువత బలి కావద్దని సూచించారు. మెదక్లోని పరిస్థితులను అదుపులోకి తీసుకురావడంలో పోలీసులు కీలక పాత్ర పోషించారని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఎవరో ఒకరు కులానికి సంబంధించిన బోనాలు తీస్తే ఆ బోనాలు అందరం పాల్గొంటాం. ఇటు వైశ్యులు కానీ, ఇటు ముదిరాజులు కానీ, ఇటు గౌడులు కానీ, ఇటు క్రిస్టియన్లు కానీ, ఏ పండుగలు వచ్చినా ప్రతి గుడికి కానీ, మసీదు కానీ, చర్చి కానీ పోయేటటువంటి సాంప్రదాయం మన మెదక్ పట్టణంలో ఉంది. అంటే దీనికి ప్రతీక మత సంవత్సరానికి పెట్టింది పేరు మెదక్ అనేది ప్రతీక. మరి అటువంటి మంచి స్థలంలో ఈ సంఘటన జరగడం అనేది బాధాకరమైన సంఘటన. మనం నిజంగా ఒప్పుకోవాలి, పోలీసు వ్యవస్థను ఒప్పుకోవాలి. తొందరనే మరి ఈ విషయాన్ని కంట్రోల్ చేయడం జరిగింది. అప్పటికప్పుడే జిల్లా యంత్రాంగం అంతా మెదక్ రావడం, మరి దుకాణాలు మూసివేయడం, ఎలాంటి ఫర్దర్ అల్లరి జరగకుండా కంట్రోల్ చేయడం నిజంగా బ్రహ్మాండంగా వాళ్ళు పనిచేస్తుంది. ముఖ్యంగా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, దీనివల్ల ఎవరికి లాభం అనేది గుర్తుపెట్టుకోవాలి. అనవసరంగా కేసులు వెళ్ళుకొని వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుని ఉద్యోగాలు రాక తప్పుదావ పడ్డటువంటి వ్యవస్థ ఉండదు. కాబట్టి యువతను, ముఖ్యంగా యువతకు మేము చేతులైతే నమస్కరిస్తూ ఉన్నాం. ఆ ఏ వర్గానికి చెందిన యువతైనా ఒకటే, వారు ఇటువంటి విషయాల్లో ఇటువంటి దాంట్లో పాత్రలు కావద్దని ఈ సందర్భంగా మీ ద్వారా వాళ్ళ చేతులకి నమస్కారం చెప్తా ఉన్నాం. శతకావేశానికి పోయి జీవితాలు ఖరాబు చేసుకోవడం, కుటుంబాలకు దూరంగా ఉండడం, కుటుంబాలు సైతం ఈ విషయంలో ఏదో పూర్తి నష్టపోవడం వంటి సంఘటనలు చూసినాం మేము ఇటువంటి వాటిలో. అందుకే యువతకు చెప్తున్నా, ఈ తప్పుడు ఆలోచనలు మానుకోవాలి, ఈ తప్పుడు పనులలో, ఈ తప్పుడు ప్రమేయాల్లో ఉండకూడదు. ఇవన్నీ కూడా మరి కూడా ఇక్కడ అందరం కూడా అధికార పార్టీ నాయకుల్లో కోరుకుంటా ఉన్నాం. ఈ యొక్క జరిగినటువంటి అల్లర్ల వెనుక ఎవరున్నప్పటికీ కూడా పోలీస్ యొక్క ఏదైతే విచారణ కొనసాగుతుందో అది నిష్పక్షపాతంగా కొనసాగే విధంగా మరి ఇప్పటికే గౌరవ ఎమ్మెల్యే రోహిత్ రావు గారు పోలీసు వారికి కూడా ఆదేశం జారీ చేయడం జరిగింది. అల్లర్ల వెనుక ఎవరున్నప్పటికీ కూడా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా ఇదివరకు సూచించడం జరిగింది. కాబట్టి మరి భవిష్యత్తులో కూడా ఈ యొక్క మెదక్ ప్రజల యొక్క భద్రతా విషయంలో రోహిత్ రావు గారు నిజంగా కూడా వారి యొక్క ఆలోచన స్ఫూర్తి సమస్ఫూర్తితో ఇక్కడ ఈ ప్రాంతంలో పెద్ద ప్రమాదాన్ని కూడా మేము తప్పించగలిగామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కొంతమంది స్వార్థమైనటువంటి రాజకీయ నాయకులు దీనిని ఇక్కడ ఏదో జరుగుతుందని చెప్పేసి, జరిగిన చిన్న సంఘటనలు కూడా ఇక్కడ ఏదో జరిగిందని చెప్పేసి వారి యొక్క రాజకీయ స్వలాభం కోసము మరి సోషల్ మీడియాలలో మరి ప్రజలను భయప్రాంతాలకు గురి చేసే విధంగా, ప్రజలను ఆందోళన చెందేటటువంటి విధంగా వారి ప్రవర్తించిన నిజంగా కూడా అది సిగ్గుమాల చర్యగా భావిస్తూ ఉన్నాం. ఈ ప్రాంత ఎమ్మెల్యే గారికి ప్రజల యొక్క శాంతి భద్రత విషయంలో ఎక్కడ కూడా రాజీ పడే ప్రసక్తి లేదని చెప్పేసి వారు ఇదివరకే ఇంతకుముందే వారు ప్రకటించడం జరిగింది. కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల యొక్క భద్రత ముఖ్యంగా, ఎక్కడ ఎవరి ఆస్తుల నష్టం జరిగినా, ఈ వర్గాన్ని ఆ వర్గాన్ని కాకుండా ఏ వర్గాన్ని ఆస్తుల నష్టం జరిగినా నష్టపరిచేటువంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాల్సింది ఇదివరకే సూచించారు. కాబట్టి మరి ఇప్పటికే మెదక్ పట్టణం అంతా కూడా పోలీస్ వారి అధీనంలో ఉంది. నిజంగా కూడా యావత్ జిల్లా పోలీస్ యంత్రాంగానికి గౌరవ ఎమ్మెల్యే గారు మరి రోహిత్ రావు గారు, హనుమంతరావు గారు కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. స్థానికంగా ఉన్న అందరం కూడా మేము వారికి పోలీస్ శాఖకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా కొంతమంది రాజకీయ నాయకులు వారికి ఏదో వ్యక్తిగతమైనటువంటి ఆలోచనలు ఉంచుకొని పోలీసులు మొన్న జరిగినటువంటి అల్లర్లో ప్రధాన నిందితులుగా చూపించడం వెనుక మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.